నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్యం. మావోయిస్టులకి సంబంధించి కూడా అమిత్ షా చెప్పడం జరిగింది. మార్చ్ 30 నాటికి మావోయిస్టులంతా లొంగిపోవాలని చెప్పేసి కూడా ప్రకటించడం అయితే జరిగింది. దాదాపు కొన్ని వేల మంది మావోయిస్టులైతే లొంగిపోవడం జరిగింది. చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వార్త అయితే వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. అయితే మేడారం అడవుల్లో బడే చొక్కారావు మావోయిస్ట్ అగ్రనేత షెల్టర్‌లో ఉన్నారన్న సమాచారంతో బలగాలు అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ములుగు, భూపాల్పల్లి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్, ఇక అడ్డగుట్ట అడవుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు మేడారం అడవుల్లో షెల్టర్‌తో ఉన్నారన్న సమాచారంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పస్రా, తాడ్వాయి పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఇక ఆయన స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్ పై పోలీసులు నిఘా పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఆయన ఉన్నట్టు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నట్టు అయితే తెలిసినట్టయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మావోయిస్ట్ అగ్రనేత షెల్టర్ ఉన్నారనే సమాచారంతో ఇతని పైన కూడా నిఘా పెట్టడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. మేడారం అడవుల్లో బడే చొక్కరం మావోయిస్ట్ అగ్రనేతపై సమాచారంతో బలగాలు అలర్ట్. అయితే ములుగు, భూపాలపల్లి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్, అడ్డగుట్ట అడవుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు. అంటే అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ అయితే చేస్తున్నారు. అక్కడికి సంబంధించి అడ్డగుట్ట అడవుల్లో కూడా చెక్ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. ఏదైతే కార్లు కావచ్చు, ఏమైనా వెహికల్స్ వస్తే అక్కడ మొత్తం చెక్ చేయడం కావచ్చు, ఎవరున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏదేమైనా కూడా మార్చి 30 వరకు మావోయిస్టులకి చెక్ పెట్టాలి అని చెప్పేసి కూడా అమిత్ షా చాలా కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో సరిహద్దులోని మేడారం అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీస్ బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, పాస్ట్రా, తాడ్వాయి పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించి కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం వెంకటాపూర్లో లొంగుబాటు జరుగుతున్న క్రమంలో తాజా పరిణామం సంచలనంగా మారింది. ఇక ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు బలగాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్ర ఉన్నత స్థాయి నిఘా విభాగం గ్రౌ హెడ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ఇక ప్రత్యేక బలగాలతో కలిసి అడవి లోయలను జల్లెడపడుతున్నాయి. ఇక చొక్కారావు స్వస్థలం తాడ్వాయి మండలం నార్లాపూర్ పై పోలీసులు నిఘా పెంచినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ గ్రామం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి సమాచారం వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికారం లాంటి కీలక ప్రాంతాల్లో పోలీసు పహరా పెరిగింది. ఇక అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ప్రధాన రహదారుల మీద చెక్ పోస్టులు నిర్మించి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటవీ పరిసర గ్రామంలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ మావోయిస్టులకి సంబంధించి అక్కడ అయినా ఉన్న ఆ ప్రాంతం ఏదైతుందో అక్కడ కావచ్చు, ఆయనపై అనుమానం వస్తున్న ములుగు, భూపాలపల్లి సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నా పోతున్నా కూడా వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సేకరించడం ఇవన్నీ చేస్తున్నారు. మరి వీరికి సంబంధించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు డిమాండ్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో అవి కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే వీళ్ళపై ఒక ప్రత్యేక నిఘా అయితే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే అమిత్ షా చెప్పినట్టు కావచ్చు, ఇక్కడ మనకి సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళని లొంగిపోవాలని చెప్పేసి కూడా గతంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టడం అయితే జరిగింది. పోలీసులు వాళ్ళకి సంబంధించి ఆ ప్రెస్ మీట్ తర్వాత కూడా కొంతమంది లొంగిపోవడం అయితే జరిగింది. మరి ఈయనకి సంబంధించి ఆయన బడే చొక్కారావుకి సంబంధించి ఇప్పుడు గాలింపు చర్యలు అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం, లేదంటే లొంగిపోవాలి అని చెప్పేసి కూడా పోలీసులు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో ఈయన పైన స్పెషల్ ఫోకస్ పెట్టడం అయితే జరిగింది. ఈయనకి సంబంధించిన ఆయన ఉండే ఏరియా కావచ్చు, అదే ములుగు, భూపాలపల్లి కావచ్చు, ఆయన పుట్టిన ప్రాంతం కావచ్చు, అక్కడ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఎందుకు వస్తున్నారు ఏంది అని చెప్పేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం,
దానికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నారో, కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మావోయిస్టులకి సంబంధించి మరి మార్చి 30 వరకు అయితే అమిత్ షా చెప్పడం జరిగింది. మరి వీళ్ళకి సంబంధించి ఇతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇతను దొరుకుతాడా లేదా చూడాలి. లేదంటే లొంగిపోయే ప్రయత్నం ఏమైనా చేస్తాడా అయితే పూర్తి క్లారిటీ అయితే రాలేదు. మరి ఇది కూడా మనం చూడొచ్చు. దేవజీ లక్ష్యంగా కర్రెగుట్టలో ఆపరేషన్ 2 దీన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగింది. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో మరోసారి భద్రతా బలగాలు కదలికలు వేగం పుంజుకున్నాయి. ఆపరేషన్ 2 పేరుతో మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ లక్ష్యంగా ప్రత్యేక దళాలు దాడులు, కూంబింగ్ చర్యలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక నక్సల్ ఏరివేతపై ఇంకా 40 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో పక్కా ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్ 2 ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. గత ఏడాది మనం అనుకున్నట్టుగానే ఇంకా 40 రోజులు మాత్రమే, అయితే అమిత్ షా ఇచ్చిన సమయం ఇంకా 40 రోజులు మాత్రమే ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆపరేషన్ 2 ను కూడా వాళ్ళు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ 2 కి సంబంధించి నక్సలైట్లని ఏరివేయడానికి చాలా పకడ్బందీగా టీం ని పెట్టడం అయితే జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు చేయడం అయితే జరిగింది. గత ఏడాది జరిగిన ఆపరేషన్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసింది. అయితే ఈసారి అంతకు మించి ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అటవీ మార్గాలు, కొండ చర్యలు, గుట్టల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానాస్పద కదలికలను గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని భద్రతా వర్గాలు ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా మరోసారి కర్రెగుట్ట పరిసరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారినట్టయితే తెలుస్తుంది. మావోయిస్టులకు సంబంధించి ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి వారిని పట్టుకోవడానికి చాలా పకడ్బందీగా ఆ టీం ని సిద్ధం చేశారు. ఆపరేషన్ 2 ని కూడా ప్రారంభించడం అయితే జరిగింది. మరి దాదాపు 31 మంది మావోయిస్టులు గతంలో ఆపరేషన్ చేసినప్పుడు దాదాపు 31 మంది మావోయిస్టులు అయితే చనిపోవడం అయితే జరిగింది. మరి ఇతనికి సంబంధించి చొక్కారావుకి సంబంధించి ఆయన లొంగిపోతాడా లేదా చూడాలి మరి.